నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో క్యాన్సర్ స్పెషలిస్ట్ని గత 15 సంవత్సరాలుగా. ఈరోజు చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామండి, ఎస్పెషల్లీ ఇండియాలో అనమాట. నాకు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ రిపోర్ట్స్ పంపించారనమాట. రేర్లీ మదర్ రిపోర్ట్స్ కూడా చూసాను నేను. అదేంటంటే ఈ లివర్ క్యాన్సర్ అంటే HCC అంటారు, హెపాటోసెల్యులర్ కార్సినోమా. ఈ కేసెస్ బాగా ఎక్కువ ఉన్నాయండి ఇండియాలో. ఇదేంటంటే 20-30 సంవత్సరాల క్రితము ఈ లివర్ క్యాన్సర్ రావడానికి కారణము మొదలవుద్దండి. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు లివర్ క్యాన్సర్కి నెంబర్ 1 రీజన్ ఏంటో తెలుసా అండి? ఇండియాలో హెపటైటిస్ B ఇన్ఫెక్షన్. ప్రతి 2 కేసుల్లో ఒక కేసు లివర్ క్యాన్సర్ హెపటైటిస్ B వల్లే వస్తుందండి. చాలా అన్యాయం ఇది, ఎందుకంటే హెపటైటిస్ B కంప్లీట్లీ ప్రివెంటబుల్ అనమాట. తక్కిన కేసెస్ లివర్ క్యాన్సరు కొంతమంది ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతిని దానివల్ల క్యాన్సర్ రావచ్చు. కొంతమంది హెపటైటిస్ C వల్ల కూడా వస్తుంది అనమాట లివర్ క్యాన్సర్. రేర్లీ వేరే రీజన్స్ వల్ల వస్తాయి. అంటే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి లివరు ఫ్యాట్ ఎక్కువ అయ్యి ఆ విధంగా ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ స్టీరో హెపటైటిస్గా డెవలప్ అయ్యి ఈవెన్చువల్లీ సిరోసిస్ వచ్చి లివర్ క్యాన్సర్ వస్తుంది అనమాట. బట్ నెంబర్ 1 రీజన్ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు ఎందుకు మనం ఎక్కువ కేసు చూస్తున్నాము అంటే, నేను చెప్పినట్టు ఏంటంటే ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిన మిస్టేక్ అండి. ఇది 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఈ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఏంటంటే ఈ బ్లడ్ వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు కానీ, అంటే కరెక్ట్గా ఈ బ్లడ్ బ్యాంక్లో ఈ హెపటైటిస్ B ఆ డోనర్కి ఉందో లేదో టెస్ట్ చేయకపోతే మీకు బ్లడ్కి ఇచ్చాను అనుకోండి, ఆపరేషన్ వల్ల ఏదే యాక్సిడెంట్ వల్ల మీకు హెపటైటిస్ B వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది సెక్సువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫ్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. నెక్స్ట్ పిల్లలకు కూడా వస్తుంది అనమాట. తల్లిదండ్రులకు ఉందనుకోండి, ఇప్పుడు మదర్కి ఉందనుకోండి, ఎస్పెషల్ అనుకోండి, పుట్టిన తర్వాత బేబీకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఆపరేషన్ గట్ట అయింది అనుకోండి, సర్జరీ గట్ట, ఇప్పటిలో కాదండి, ఇది 30-40 సంవత్సరాల క్రితం అనమాట. అప్పట్లో ఈ నీడిల్స్ కానీ సిరంజెస్ కానీ అంత కరెక్ట్గా క్లీన్ చేసేవారు కాదు అనమాట. ఈ గ్లాస్ సిరంజెస్ ఉండేవి అనమాట. దానివల్ల కంటామినేషన్ అనేది కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉండేది అనమాట అప్పుడు. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేదండి. సో ఈ 30-40 ఇయర్స్ బ్యాక్ జరిగిన మిస్టేక్స్ వల్ల, లేదంటే అప్పుడులోని టెక్నాలజీ లేకపోవడం వల్ల అప్పుడు హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ మీకు వచ్చి ఉండొచ్చు, మీకంటే ఏ పేషెంట్కి అయినా అనమాట. ఇప్పుడు ఏమైంది, హెపటైటిస్ B అనేది నొప్పి ఉండదు. అప్పట్లో కొంచెం పచ్చకామలు వచ్చి ఉండొచ్చు, మీరు ఏంది మామూలే ఏదో అమ్మవారో లేదంటే ఇంకేదో అనుకొని చెప్పేసి ఏదో మందులు వాడేస్తారు. ఈ జాండీస్ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే జాండీస్ అంటే పచ్చకామర్లు. కానీ ప్రాబ్లం ఏంటంటే లివర్లో ఆ ఇన్ఫెక్షన్ ఉండిపోద్ది అనమాట. అది ఆ వైరస్ అనేది అలా నెమ్మదిగా లివర్లో ఉంటుంది. దానివల్ల నొప్పి ఉండదు. బ్లడ్ టెస్ట్ చేస్తే కరెక్ట్ టెస్ట్ చేయకపోతే తెలియదు అనమాట. సో నాకు బాగానే ఉంది కదా అనుకుంటాం మనము. ఎప్పుడు మనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే ఈ కాలంలో ఏంటంటే ఇప్పుడు ప్రతి సర్జరీ ముందు హెపటైటిస్ B టెస్ట్ చేస్తున్నారు, లేదంటే డెలివరీ ముందు హెపటైటిస్ B టెస్ట్ చేస్తున్నారు కదా. దానివల్ల మీకు HbS పాజిటివ్ అండి అని అంటారు అనమాట సడన్గా అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేదంటే సర్జరీ చేసే ముందు. అప్పుడు మీకు తెలుస్తుంది, అయ్యో హెపటైటిస్ B ఉందా నాకు అని చెప్పేసి. ఇదండి ప్రాబ్లము. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ హెపటైటిస్ B వల్ల ఈ లివర్ క్యాన్సర్ వస్తుంది చూడండి. లివర్ క్యాన్సర్ చాలా డేంజర్ అండి. ఓకే, ఎందుకంటే అందులో స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్కి సర్జరీ చేసి బాగు చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము నొప్పు గట్ట ఉండదు కనుక అడ్వాన్స్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతారు. స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా అనమాట. దానివల్ల ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనము ఒక 1 to 2 years బతికించాలని తప్ప క్యూర్ రేట్స్ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే 4 కోట్ల మందికి హెపటైటిస్ B ఉందండి ఇండియాలో. ఎంత పాపులేషన్ చూడండి. అందులో 1 to 2% పీపుల్కి లివర్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుద్ది. అంటే మీరు 1% తీసుకున్నా కూడా 4 కోట్లలో ఎన్ని కేసులో చూసుకోండి. అది 4 లక్షల కేసులండి సంవత్సరానికి లివర్ క్యాన్సర్ ఓన్లీ హెపటైటిస్ B వల్లే వస్తుందన్నమాట. ప్రతి ఇయర్ అలా పెరుగుతూనే ఉందన్నమాట. ఇది ఎక్కడ చూసినా చూడండి ఉంది అన్నమాట. సో అయితే దీనికి ట్రీట్మెంట్ లివర్ క్యాన్సర్కి మాట్లాడుకున్నాము. కానీ దానికంటే ముందు లివర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని మాట్లాడుకున్నాం కదా, హెపటైటిస్ B ఇన్ఫెక్షన్. అది వైరస్ ఇన్ఫెక్షన్. దానికి ఎక్సలెంట్ వ్యాక్సిన్ ఉందండి. మీ పిల్లలకి ఇప్పుడు పుట్టిన వెంటనే హెపటైటిస్ B వ్యాక్సిన్ వేస్తారనమాట. ఫస్ట్లో ఒక డోస్ వేస్తారు, 2 months తర్వాత ఇంకో డోస్ వేస్తారు, నెక్స్ట్ 6 months తర్వాత ఇంకో డోస్ వేస్తారనమాట. 3 డోసెస్తో సరిపోతుంది. లైఫ్ లాంగ్ హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ రాదు. దానివల్ల హెపటైటిస్ B వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ ఛాన్స్ ఇంకా ఉండదు అనమాట. మీరు పెద్దోళ్ళు అయిపోయి ఉండే, ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీరు వ్యాక్సిన్ వేసుకోకపోతే ఇప్పుడు కూడా లేట్ కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హెపటైటిస్ B వ్యాక్సిన్ వేయించుకోండి. దీనివల్ల హెపటైటిస్ B వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ 0 అయిపోతుందండి. ఇది హెపటైటిస్ B స్టోరీ.
నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. నాకు ఒకరు ఇలాగే ఫోన్ చేసి, ఇగో మా మదర్కి హెపటైటిస్ బి ఉందండి, ఇలాగ అనుకోకుండా సర్జరీ ముందు తెలిసింది, ఏం చేయాలి అన్నమాట, ఆయుర్వేద వాడాలా, హోమియోపతి వాడాలా ఏందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను అనమాట. హెపటైటిస్ బికి మందులు ఉన్నాయి, మీరు డాక్టర్ని కలండి, కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ ట్యాబ్లెట్సే ఉంటాయి, అవి వాడుకుంటే ఈ వైరస్ లోడు బాడీలో తగ్గుతుంటుంది, దానివల్ల మీకు క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గిపోతుందని చెప్పారు అనమాట. సో ఆ పర్టికులర్ పర్సన్ వాడుతున్నారు, ఇప్పుడైతే వైరస్ బాడీలో లేదనమాట, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక మనిషికి ఇలాగే అడ్వైజ్ ఇచ్చాను నేను. వాళ్ళు ఏంటంటే అన్ఫార్చునేట్లీ అడ్వైజ్ పక్కన పెట్టి ఏంటంటే హోమియోపతి అని చెప్పేసి వాడారనమాట. ఈవెన్చువల్లీ అట్టి చూస్తే వాళ్ళకి వాళ్ళ ఫాదర్కి లివర్ క్యాన్సర్ ఈ మధ్యనే డయాగ్నోజ్ అయిందండి. చాలా అన్యాయం అనమాట అది. ఈ ప్రాబ్లం ఏంటంటే మీకు మామూలుగా హెపటైటిస్ బి వచ్చిన తర్వాత మినిమం 20 to 30 years తర్వాత లివర్ క్యాన్సర్ డెవలప్ అవుద్ది అనమాట. ఈ 20 to 30 years మీకు నొప్పి ఉండదు, ఏమి ఉండదు అనమాట, బాగానే ఉందనుకుంటారనమాట. ఆ తర్వాత సడన్గా కడుపులో నొప్పి, కడుపు నిండా నీరు చేరుకోవడము, ఎస్ఐటిస్ అని చెప్పి డెవలప్ అవ్వడం అవుద్ది అనమాట. అప్పుడు చూస్తే మనకి లివర్ క్యాన్సర్ తేలుతుంది అనమాట. సో ఇన్ కంక్లూజన్, హెపటైటిస్ బి వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ అండి. ఆ రోజులు మారాయి. 30-40 years బ్యాక్ జరిగిన తప్పుకి ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అది నిజంగా మీ పేరెంట్స్ లేదంటే మీ పెద్దవారు ఎల్డర్స్కి హెపటైటిస్ బి ఉందో తెలియాలనుకుంటే సింపుల్ టెస్ట్ అనమాట. మీరు డాక్టర్ని కనుక్కోండి, లేకపోతే హెపటైటిస్ బి టెస్ట్ ఉంటుంది, HBsAg టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకోండి. పాజిటివ్ అయితే డాక్టర్తో కలండి, మందులు వాడుకోండి, అంతే తప్ప మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.